హాయ్ గైస్, ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ కిచిడి అనమాట. ఇది జస్ట్ నార్మల్ కిచిడి, బట్ ఇందులో నేను తోటకూర యాడ్ చేశాను. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇఫ్ మీరు ఎప్పుడైనా సరే తోటకూర ఆర్ మీ దగ్గర చుక్కకూర కానీ ఉంటే కనుక మీరు యాడ్ చేసుకుని ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా నేను చూపించినట్టు టొమాటోస్, ఆనియన్, అలానే క్యారెట్, పొటాటో, గ్రీన్ చిల్లీస్ అన్నీ తీసుకుని తోటకూర కూడా క్లీన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం గీ వేసుకుని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, నా దగ్గర ఆవాలు లేవు, నేను ఆవాలు వేయలేదు. కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని చూపించినట్టుగా కొన్ని ఇక్కడ నేను కట్ చేసుకున్న వెజ్జీస్ వేసుకున్నాను. క్యారెట్ అండ్ అలానే పొటాటో వేసుకున్నాను. మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. టొమాటోస్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే ఇంకా ట్యాంగీ ఫ్లేవర్తో చాలా యమ్మీగా ఉంటుంది. కొంచెం టొమాటోస్ అవి ఫ్రై అయినాక నేను కట్ చేసుకున్న తోటకూర వేసుకున్నాను. మీరు ఇక్కడ 2 కట్టలు తోటకూర తీసుకుంటే 1 కట్ట చుక్కకూర తీసుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం పులుపు అది యాడ్ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను చూపించినట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ తోటకూర వేసుకున్నాక ఇది బాగా మనం కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే లైట్గా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై అవనిస్తే అప్పుడు టేస్టీగా ఉంటుంది. అలానే కొంచెం పచ్చి వాసన లాంటిది పోతుంది అనమాట. అది ఇంచుమించుగా ఒక 5-10 మినిట్స్ పట్టొచ్చు. అలా మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ ఉండండి. చూపించినట్టుగా నేను 1:3 తీసుకున్నాను నేను రేషియో. అంటే 1 గ్లాస్ ఆఫ్ పప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. అంటే ఇక్కడ నేను 2 కప్స్కి 6 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను అనమాట. 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ రైస్ అండ్ పెసరపప్పు కూడా యాడ్ చేసేయండి. అండ్ మీకు టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇన్కేస్ మీకు కావాలి అంటే ఇక్కడ మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ అలాగే విజిల్ పెట్టేసి 4 or 3 విజిల్స్ రానివ్వండి. అంతే, చాలా ఎమ్మీగా ఉండే కిచిడి రెడీ అయిపోయింది. ఇది పిల్లలు చాలామంది తోటకూర అన్నీ ఇష్టపడరు కదా, వాళ్ళకి ఎలా పెట్టి చూడండి, బాగుంటుంది. Please like, share and subscribe to my channel.